స్టార్ 777 మీడియాకి స్వాగతం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా 25 సంవత్సరాల సేవా దృక్పథంతో ఉన్నారని మా సర్వేలో తెలిసింది. ఎంతో మందికి ఆయన ఒక ఇన్స్పిరేషన్. ఎన్నో సేవా కార్యక్రమాలకి ఆయన హస్తాన్ని అందించారు. ప్రభుత్వం నుండి ఎన్నో సేవా పురస్కారాలను అందుకున్నారు. బంగారు పథకాలను, ఎన్నో ధృవీకర పత్రాలను అందుకున్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు స్టార్ 777 మీడియా కలుసుకోవడం జరిగింది. ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి మరిన్ని విషయాలు ఆయన్ని అడిగి, ఆయన చేసిన సేవల గురించి ఆయన మాటలోనే విందాం రండి. నమస్కారం సార్, వైడి రామారావు గారు. ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు, మీరు ఎంతో మందికి మీ హస్తాన్ని అందించారు. ఇవన్నీ మీకు ఎలా సాధ్యమైనవి? అసలు దీని వెనుకున్న చరిత్ర ఏంటి? ఇవన్నీ మాతో షేర్ చేసుకోగలరా? రెడ్ క్రాస్లో 98 నుంచి కూడా నేను లైఫ్ మెంబర్గా జాయిన్ అయిన దగ్గర నుంచి రెడ్ క్రాస్లో ఉన్నటువంటి అన్ని సేవా కార్యక్రమాలు, అది బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఇతర సేవా కార్యక్రమాలు కావచ్చు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ వచ్చాను. 2016లో నేను చైర్మన్గా ఎలక్ట్ అయ్యాను. సో 16 నుంచి ఈ గత 8 సంవత్సరాల్లో ఇంకా దీనిని సేవా కార్యక్రమాల విషయంలో కానీ, ఇంకా కొత్త సేవా కార్యక్రమాలని ప్రారంభించడంలో కానీ, దీన్ని రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశ స్థాయిలోనే ఒక విలక్షణమైనటువంటి సంస్థగా రూపొందడానికి మాతో పాటు పనిచేస్తున్న కార్యవర్గ సభ్యులు, వాలంటీర్ సిబ్బంది, కలెక్టర్గా ఉన్నటువంటి వాళ్ళు ప్రెసిడెంట్గా ఉంటారు కాబట్టి వారి సహకారం, దీనితో మనము కాకినాడ బ్రాంచ్ని ఒక ఉన్నత స్థానంలో నిలపడానికి కుదిరిందనమాట. అంటే స్వతహాగా నాకు సేవ పట్ల ఒక ఆసక్తి ఉండడం, మొదటి నుంచి కూడా నేను కాకినాడలో అందరికీ తెలుసు సూపర్ బజార్ చైర్మన్గా 14 సంవత్సరాలు పనిచేశాను. అట్లాగే చాలా సేవా సంస్థలతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఏదైనా సమాజానికి మేలు చేయాలనేటటువంటి సంకల్పం ఉంది కాబట్టి నేను ఆ సంస్థల ద్వారా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. అందులో భాగంగానే రెడ్ క్రాస్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మనం పని చేసుకుంటూ వెళ్తే అవార్డులు అనేవి, లేకపోతే ఏదైనా గుర్తింపు అనేది అవి వస్తూ ఉంటాయి. వాటితో నిమిత్తం లేకుండా మనము సేవని కొనసాగిస్తూ ఉండడమే కారణం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి చైర్మన్గా ఎవరన్నా మిమ్మల్ని రిఫర్ చేశారా, లేదా మీరు స్వతహాగా మీ సేవను బట్టి ఇందులోకి వచ్చారా సార్? నేను 1998వ సంవత్సరంలో అప్పుడు మైత్రి అని ఒక కార్తీక వనభోజన సమావేశాన్ని మేము నిర్వహిస్తూ ఉండేవాళ్ళం. అంటే యూజువల్గా వనభోజన సమావేశాలు అంటే ఏదో కులానికి సంబంధించి పెట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా నేను మైత్రి అని సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలు, మతాలు, అందరూ కులాలు అందరితో కలిపి ఒక కార్యక్రమం చేస్తూ ఉండేవాళ్ళం. ఒకసారి 98లో మేము అలాంటి కార్యక్రమం నిర్వహించేటప్పుడు కలెక్టర్ సతీష్ చంద్ర వచ్చారు. వచ్చి ఆయన ఆ రోజు నాకేం చెప్పారంటే, రామారావు గారు, మిమ్మల్ని రెడ్ క్రాస్లో ఈసీ మెంబర్గా పెట్టాను. ఎందుకనంటే ఆయనకు నేను సూపర్ బజార్ చైర్మన్గా కాకినాడలో నాకున్నటువంటి సేవా దృక్పథాన్ని గమనించిన వ్యక్తిగా ఆయన రిఫర్ చేశారు ఆ రోజుల్లో 98లో. ఆ విధంగా నేను ఈసీ మెంబర్గా వచ్చాను. వచ్చిన తర్వాత మరలా 2016లో, అంటే మధ్యకాలంలో నేను అనేక కమిటీల్లోనూ, అనేక కన్స్ట్రక్షన్ వీటి విషయంలో ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టడం కానీ, మన ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ స్కూల్ కట్టడంలో కానీ, యోగా సెంటర్ కట్టడంలోనూ, తర్వాత మన మెయిన్ బిల్డింగ్ కట్టడం, వీటన్నిటిలో నేను పాత్ర వహించిన 2016లో అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ గారు, ఆయన ఒక 20 ఏళ్ల పాటు చైర్మన్గా ఉండడం వలన, ఆయన వయసు పెద్దదవడం వలన అప్పుడున్న కలెక్టర్ గారు వారిని మళ్ళీ మార్చి కొత్తగా యంగర్ జనరేషన్ ఉంటే మంచిదన్న ఉద్దేశంతో నన్ను చాలా కాలంగా చూసినటువంటి వారుగా, సేవా దృక్పథంతో ఉన్న వ్యక్తిగా ఆయన మీరుంటే బాగుంటుంది అని ఆయన సజెస్ట్ చేశారు. యూజువల్గా రెడ్ క్రాస్లో ఏం జరుగుతుందంటే, సభ్యులందరూ కూడా రెడ్ క్రాస్ కి 7 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మీరేం చెప్పారు ఇందాక, జాతి, మత, కుల వివక్షత లేనటువంటి సంస్థ అని. కాబట్టి అటువంటి వివక్షత లేని అందరికీ సేవను అందించేటటువంటి సంస్థ కాబట్టి దానికి ఎవరు న్యాయం చేయగలరు అనేది చూసుకుని ఎన్నిక చేస్తారు.
మనం దాదాపు 95 ఏళ్ల పైబడిన సంస్థ కాకినాడలో 1928లో పెట్టారు ఈ సంస్థ. ఓల్డెస్ట్ రెడ్ క్రాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ మెడ్రాస్ స్టేట్లో స్టార్ట్ అయింది. ఇక్కడ ఎప్పుడు కూడా ఎన్నికలు జరగడం అటువంటిది. సో ఆ విధంగా మరలా నన్ను 2016లో దీనికి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అట్లాగా ఎందుకంటే ఇప్పటికి నేను చైర్మన్ అయిన తర్వాత 5 కలెక్టర్లు మారారు ఈ 8 సంవత్సరాల్లో. అందరూ కూడా వారి యొక్క పూర్తి సపోర్ట్ని రెడ్ క్రాస్కి అందించారు. ఎందుకంటే అట్లాగే స్టేట్ లెవెల్లో గవర్నర్ గారు ప్రెసిడెంట్గా ఉంటారు వాళ్ళు, అట్లాగే నేషనల్ లెవెల్లో వీరందరూ కూడా బాగా పనిచేస్తున్న సంస్థల్ని ప్రోత్సహించాలి అని రెడ్ క్రాస్కి ఆ రకమైన ప్రోత్సాహాన్ని అందించడం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అంటే అందరూ బ్లడ్ బ్యాంక్ అని అనుకుంటున్నారు సార్. బ్లడ్ బ్యాంక్ కాకుండా ఇంకా ఏమైనా ఇతర సేవలు ఉన్నాయి సార్ ఇండియన్ రెడ్ క్రాస్లో? అవును, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనేది బ్లడ్ బ్యాంకుగా పరిచయం అవడానికి బ్లడ్ అవసరం కాబట్టి చాలామందికి బ్లడ్ ఇవ్వడం గురించో లేకపోతే బ్లడ్ తీసుకోవడం గురించో తెలియడంలో తప్పేం లేదు, అలా అనుకుంటాం. కానీ అసలు రెడ్ క్రాస్ వ్యవస్థ పుట్టిందే 2 దేశాల మధ్య, 2 జాతుల మధ్య యుద్ధం జరిగేటప్పుడు చరిత్రలో ఇది పుట్టడం జరిగింది. అందుకని ప్రధానంగా ఏమిటంటే మనుషులకి సంబంధించిన కష్టాన్ని నివారించడానికి ప్రధానంగా ఏర్పడింది అనమాట. ఈవేళ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉందనుకోండి, లేదా గాజాలో 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతూ ఉందనుకోండి, ఆ మధ్యలోకి వెళ్ళగలిగిన ఏకైక తటస్థ వ్యవస్థ ఏదన్నా ఉంటే రెడ్ క్రాస్. ఇప్పుడు మొన్న పాకిస్తాన్లో మన ఇండియాకు సంబంధించిన విమానం పడిపోయి అక్కడ పైలట్ మనం పడిపోయారు, అభినందన్. వారిని మన దేశానికి జెనీవా కన్వెన్షన్ ప్రకారము వాళ్ళు మనకి దేశానికి పంపించాలని అంటే ముందుగా రెడ్ క్రాస్కి అప్పచెప్తారు. రెడ్ క్రాస్ మళ్ళీ ఈ దేశానికి అప్పచెప్తారు. సో రెడ్ క్రాస్ అనేది అంతర్జాతీయంగా ఒక తటస్థమైనటువంటి వ్యవస్థ. ప్రధానంగా మనము ఈ యుద్ధాలు జరిగేటప్పుడు గాయపడిన వారిని, చనిపోయిన వారిని, వాళ్ళకి కావలసినటువంటి దీన్ని చేయడానికి ప్రారంభమైన సంస్థ కాబట్టి ఇప్పుడు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు వాళ్ళ కష్టాన్ని నివారించడానికి ప్రధానంగా పనిచేస్తూ ఉంటాం. మన కోవిడ్ వచ్చింది. కోవిడ్ వస్తే మార్చి 20 మనము 2020న కోవిడ్ రిలీఫ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసాం. ఆ కోవిడ్ రిలీఫ్ యాక్టివిటీస్ మొట్టమొదటగా మొదలుపెట్టింది రెడ్ క్రాస్. మొత్తం దేశమంతా లాక్డౌన్ అయిపోతే మొత్తము వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ అరేంజ్ చేయడంలో కానీ, మెడిసిన్స్ అరేంజ్ చేయడంలో కానీ రెడ్ క్రాసే ప్రధానమైనటువంటి బాధ్యత తీసుకుంది. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్స్ చేస్తాం మనం. మొత్తము మొన్ననే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఎయిడ్ మీద మన కోస్తాలో ఉన్న 6 మండలాల్లో 850 మందిని ట్రైన్ చేసాం. మొన్ననే వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్లకు టీషర్ట్స్ అవి అన్నీ ఇచ్చి 850 మంది సర్వీసెస్ని కాకినాడ జిల్లాకి మనం డెడికేట్ చేయడం జరిగింది. కేవలము బ్లడ్ బ్యాంకు తెలియడం అనేది మంచిదే. బ్లడ్ బ్యాంక్ కాకుండా అనేక రకాలైన సేవా కార్యక్రమాలు మన కాకినాడ జిల్లా శాఖ చేస్తుంది. అందులో ప్రధానమైనది ఏమిటంటే తలసీమియా కేర్ సెంటర్ ఉంది. బ్లడ్ బ్యాంక్ రిలేటెడ్గా తలసీమియా వ్యాధిగ్రస్తులైనటువంటి పిల్లలకి 2 వారాలకి, 3 వారాలకి, 4 వారాలకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాలి. ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ని మనం ఒక బాధ్యతగా టేకప్ చేసి 2017 ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా మనం ఫ్రీగా వాళ్ళకు కంటిన్యూ చేస్తాం. ఇది కాకుండా మనకు ఒక సీనియర్ సిటిజన్స్ హోమ్ ఉంది, అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ అంటాం కదా, సీనియర్ సిటిజన్ హోమ్ ఉంది. ఈ మధ్యన గ్రౌండ్ ఫ్లోర్ కట్టి ఒక 10-12 ఏళ్ళు. ఈ మధ్యన 1.3 crores పెట్టి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అన్నీ కూడా కట్టి ఒక 3 floor కాంప్లెక్స్ పెద్ద ఓల్డ్ ఏజ్ హోమ్ని మనం చేసాం. ఆ హోమ్ చూస్తే అంటే హోమ్స్ ఇంత బాగుంటాయా, ఇంత చక్కగా కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతారా అని మీరు అనుకునేటట్లుగా నడిపిస్తాం. ఇది కాకుండా 2 డిజేబుల్డ్ చిల్డ్రన్ స్కూల్స్ ఉన్నాయి. ఒక స్కూలు 3 దశాబ్దాల నుంచి ప్రతాప్ నగర్లో మన ఓన్ బిల్డింగ్లో నడిపిస్తున్నాం. అది ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్
డెఫ్ అండ్ మ్యూట్ అంటే చెవిటి మూగ బాలురికి, అట్లాగే పార్షియల్లీ మెంటల్లీ రిటార్టెడ్ పార్షియల్ ఎంఆర్ చిల్డ్రన్ వీళ్ళకి నడిపిస్తాం. 65 మంది పిల్లలు ఉన్నారు. పూర్తిగా రెసిడెన్షియల్ స్కూల్, దాదాపు 30 ఏళ్ళ నుంచి నడిపిస్తున్నాం. అట్లాగే బ్లైండ్ చిల్డ్రన్ స్కూల్ ఉంది, అది ఎక్స్క్లూజివ్గా 2016 నుంచి మన రెడ్ క్రాస్ నడిపిస్తాం. ఇది కాకుండా యోగా సెంటర్ ఉంది, వివేకానంద పార్క్ బ్యాక్ సైడ్లో యోగా సెంటర్ ఉంది, రోజుకి 5 సెషన్స్ నడిపిస్తాం. ఇది కాకుండా ఉమెన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది ప్రతాప్ నగర్లో, టైలరింగ్ అది నేర్పిస్తాం, బ్యూటీషియన్ కోర్సు, ఇంగ్లీష్ స్పీకింగు, డిటిపి నేర్పించటము, మగ్గం వర్క్ నేర్పించటము, ఇట్లా రకరకాలైనటువంటి వాళ్ళకి ట్రైనింగ్స్ చేస్తూ ఉంటాం. కాకుండా ఈ మధ్యనే జనరిక్ మెడికల్ షాప్ పెట్టాం. చాలా తక్కువ ఖర్చుతో నాణ్యమైనటువంటి మందుల్ని ఈవేళ మనం అందజేయగలుగుతాం. ఇది కాకుండా రెగ్యులర్ హాస్పిటల్ ఉంది, మార్నింగ్ ఈవినింగ్ కూడా ఓపీ చూస్తాం. మన కోవిడ్ టైంలో హాస్పిటల్స్ అన్నీ కట్టేసిన సమయంలో మన హాస్పిటల్ పనిచేసింది. మన డాక్టర్ గారు ఏ రోజు కూడా లీవ్ పెట్టకుండా అంతా మనము వాళ్ళకి సర్వీస్ చేసాం. ఎందుకంటే కోవిడ్ కారణంతో అందరూ భయపడినప్పుడు మామూలు జబ్బులు చూసేటటువంటి డాక్టర్లు లేని సందర్భంలో రెడ్ క్రాస్ హాస్పిటల్ మాత్రం పనిచేసింది. అదేవిధంగా ఆత్మబంధు సర్వీసెస్ అంటే డెడ్ బాడీస్ క్యారీ చేస్తాం. ఆ సర్వీసు కోవిడ్లో మనకు కావాల్సిన వాళ్ళు చనిపోతేనే శ్మశానానికి తీసుకెళ్ళి అంత్యక్రియలు చేయలేనటువంటి పరిస్థితి సంభవించింది. అటువంటి సందర్భంలో మన ఆత్మబంధు సేవల ద్వారా డెడ్ బాడీస్ని కోవిడ్ నాన్ కోవిడ్ వాళ్ళని కూడా తీసుకెళ్ళి అంత్యక్రియలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మనం చేసి అంబులెన్స్ సర్వీసెస్, మనకి ఎక్స్క్లూజివ్గా ఒక ఎయిర్ కండిషన్డ్ బస్సు, మనం బ్లడ్ డొనేషన్ ఎక్కడైనా కూడా జస్ట్ తీసుకుని వెళ్ళి పవర్ కనెక్ట్ చేసుకుని ఎయిర్ కండిషన్డ్ బస్సులో మనము ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేస్తాం. ఇట్లా రకరకాలైనటువంటి సర్వీసెస్ రాష్ట్రంలో వేరే రెడ్ క్రాస్లు ఎవరు చేయలేనటువంటి. ఈ మధ్య కాలంలో మనం కొత్తగా ఐ బ్యాంక్ కూడా స్టార్ట్ చేసాం. జనవరి 31న మన గవర్నర్ గారు ఇనాగరేట్ చేశారు. అట్లాగే మన ఈ యొక్క ఉమెన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి కొత్త బిల్డింగ్ కట్టబోతున్నాం, 1.3 crores పెట్టి ప్రతాప్ నగర్లోనే కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం. ఇట్లా ఈ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉండడం వలన కాకినాడ మన రెడ్ క్రాస్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ బెస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా గుర్తింపబడింది. ఇప్పుడు మీరు పేర్కొన్న సేవలన్నీ ఉచితంగా చేస్తున్నారా సార్? అంటే రెడ్ క్రాస్ ఈ సంస్థ నడపడానికి విరాళాలు, లేకపోతే సభ్యులు ఇచ్చేటటువంటి సభ్యత్వ రుసుము, వీటితోనే నడుస్తూ ఉంటుంది. బ్లడ్ బ్యాంక్ ఉందనుకోండి, బ్లడ్ కలెక్ట్ చేస్తాం. బ్లడ్ కలెక్ట్ చేయడం వరకు బాగానే ఉంది, బ్లడ్ ఇచ్చారు ఎవరు, కానీ ఆ బ్లడ్ని ఏం చేయాలి, మనం పేషెంట్స్కి ఇవ్వాలనంటే ఆ బ్లడ్ మంచిదా కాదా, ఈ జబ్బులు ఏమైనా ఉన్నాయా అని చెప్పి అనేక రకాలైనటువంటి పరీక్షలు చేయాలి. ఒక బ్లడ్ బ్యాంక్ నడపాలి అని అంటే 24 గంటలు ఇంటూ 7 ఇంటూ 365 days పూర్తిగా ఎయిర్ కండిషనింగ్లో పెట్టి నడపాలి దాన్ని. దాంట్లో డాక్టర్లు ఉండాలి, టెక్నీషియన్లు ఉండాలి, ఇదంతా చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. అందుకని నామినల్ ఛార్జెస్తో ఆ స్క్రీనింగ్ ఏదైతే మనం చేస్తామో ఆ బ్లడ్ తీసుకుని వచ్చి దాన్ని స్క్రీన్ చేయడం, అందుకని స్క్రీనింగ్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తాం. ఏ సంస్థ అయినా స్క్రీనింగ్ ఛార్జెస్ కలెక్ట్ చేయడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. 1550 రూపాయలు ఒక యూనిట్కి తీసుకోవచ్చు, కానీ మనం 950 రూపాయలు తీసుకుంటాం. తేడా ఏమిటంటే మిగతా వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు, మనం సర్వీస్ ఆర్గనైజేషన్ కాబట్టి సాధ్యమైనంత తక్కువగా మనం ఛార్జ్ చేస్తాం. అట్లాగే ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయనుకోండి, 100% ఫ్రీ. వాళ్ళు 1వ తరగతిలో జాయిన్ చేస్తే 10వ తరగతి దాకా 100% మొత్తము వాళ్ళకు బట్టలు, భోజనము, వసతి అన్నీ మనమే ప్రొవైడ్ చేస్తాం స్కూల్స్లో. అదేవిధంగా యోగా సెంటర్ ఉందనుకోండి, లిమిటెడ్గా ఛార్జ్ చేస్తాం. ఎందుకనంటే సంస్థల్ని నడపాలి కదా, నడపడానికి కొంత ఛార్జెస్ చేస్తాం. అట్లాగే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది, డార్మిటరీలో ఉన్నారనుకోండి, 2000 రూపాయలు తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటామంటే గవర్నమెంట్ ఇస్తుంది ఈవేళ 3000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది, అందులో 2000 మనకి ఇస్తే వాళ్ళని చక్కగా చూసుకుంటాం. వాళ్ళ భోజనము, వాళ్ళకి కావాల్సిన వసతి, నెల నెల మందులు మొత్తం అన్నీ మనం ఉచితంగా చేస్తాం.
మొన్ననే వాళ్ళందరికీ క్యాట్రాక్ట్ ఆపరేషన్లు చేయించాం. మొన్ననే వాళ్ళకి కావాల్సినటువంటి పండ్లకు సంబంధించిన డెంచర్స్ అవన్నీ కట్టించాం. ఇవన్నీ మనము ఉచితంగా చేస్తూ ఉంటాం. కాకపోతే కొంచెం లిమిటెడ్గా ఛార్జ్ చేస్తాం. ఎందుకంటే సంస్థలు నడపడం అనేది అంత తేలికైన విషయం కాదు. 100% ఫ్రీ అనేది అది సాధ్యమైనటువంటి విషయం కాదు. కాబట్టి కొంత సర్వీసెస్ కొన్ని మాత్రం ఛార్జ్ చేస్తాం. కొన్ని ఛార్జెస్ ఉంటాయి, అన్ని కొన్ని ఫ్రీ ఉంటాయి. ఓకే సార్. ఆత్మబంధు సర్వీస్ ఉంది, డెడ్ బాడీస్ క్యారీ చేస్తాం, కంప్లీట్లీ ఫ్రీ. వాళ్ళు ఏమైనా డొనేషన్ ఇస్తే ఇది 500 తీసుకోబావంటే డొనేషన్ రిసీవ్, అట్లా అన్నమాట. చాలా సేవా స్వచ్ఛందాలు డబ్బులు ఇచ్చి పురస్కారాలను కొనుక్కుంటున్నారు సార్. కానీ మా సర్వేలో తెలిసింది ఏంటంటే మీకు ప్రభుత్వం ద్వారా చాలా సేవా పురస్కారాలు వచ్చాయని తెలిసింది సార్. దీనిపైన మీ అభిప్రాయం? అది ప్రజలకి వాళ్ళకి సంబంధించింది. ఈవేళ పని చేయకుండానో లేకపోతే ఏదో సేవలు ఏమీ చేయకుండానో పురస్కారాలు పొందితే అది పొందిన వాళ్ళకిను ఇచ్చిన వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం. ఇక నాకు సంబంధించి ఏమిటంటే మనకు ఏం పురస్కారాలు వచ్చినాయి అనేది నేను ఎప్పుడైతే చూడలేదు. మనకు రెడ్ క్రాస్ ఉందనుకోండి, రెడ్ క్రాస్లో ఒక అత్యున్నత పురస్కారము ప్రతి సంవత్సరము జాతీయ స్థాయిలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు. రెడ్ క్రాస్కి 2 గోల్డ్ మెడల్స్ ఇస్తారు ప్రతి సంవత్సరం. ఆ 2 మెడల్స్ జాతీయ స్థాయిలో ఇద్దరికి ఇస్తారు. అలాంటిది నాకు 2018-19 సంవత్సరానికి ఆ యొక్క గోల్డ్ మెడల్ని నాకు ఇచ్చారు. అంటే 15-20 ఏండ్లు రెడ్ క్రాస్లో ఉండి సేవలు చేసినటువంటి వాళ్ళని గుర్తించి చేస్తారు. అది డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటటువంటి అవార్డు. అట్లాగే రాష్ట్రంలో మనకి బెస్ట్ డిస్ట్రిక్ట్ అవార్డ్స్ ఇస్తారు. 2017-18 నుంచి మొదలుపెట్టారనమాట. 2017-18 నుంచి ఇప్పటిదాకా 4 సంవత్సరాలకి రాష్ట్రంలో బెస్ట్ డిస్ట్రిక్ట్ అవార్డ్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. మొత్తం 4 సంవత్సరాలు కూడా ఫస్ట్ బెస్ట్ డిస్ట్రిక్ట్ అవార్డు మనకే వచ్చింది. అందుకని పైగా అప్పుడు ఎవరు అంటే మా చైర్మన్గా ఐఏఎస్ ఆఫీసర్ మేడం రేచల్ చటర్జీ అని చాలా గొప్ప వ్యక్తి ఆమె. అటువంటి వాళ్ళ సారథ్యంలో నడుస్తాయి. కాబట్టి ఎవరికన్నా ఏదైనా ఏమిటంటే ఇవన్నీ పురస్కారాలు వచ్చినాయి లేకపోతే అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి అని వాటిని ఇది చేసుకోవడం అనేది కొంతమందికి అది ఒక ఆనందం కలిగిస్తుందేమో, కానీ సర్వీస్ చేసే వాళ్ళకి ఇవన్నీ మన వాటిలో బాధ్యతగా వాటిలో గౌరవం కింద భావించడం తప్ప దాని గురించి ఎక్కువ ఆలోచించడం అనవసరం. అది తీసుకునే వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి వాళ్ళ సంబంధమైన విషయం. బ్లడ్ క్యాంప్స్లో ఉచితంగా తీసుకున్న బ్లడ్ని వివిధ సంస్థల పేర్లతో తిరిగి మాకే అమ్ముతున్నారని చెప్పేసి బయట చాలామంది అంటున్నారు. అది మా దృష్టికి వచ్చింది సార్. దానిపైన మీ అభిప్రాయం? యాక్చువల్గా రెడ్ క్రాస్ సంస్థ బ్లడ్ బ్యాంక్ పెట్టడము, రెడ్ క్రాస్ నడిపించడము ఇది పూర్తిగా సేవకు సంబంధించింది. రెడ్ క్రాస్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ సర్వీస్ ఆర్గనైజేషన్, హ్యుమానిటేరియన్ సర్వీస్. మన నిర్వహణ మన ఉద్దేశం వేరు. కానీ ఈ మధ్యకాలంలో చాలా ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ అవి వచ్చేసినాయి. నేను రోటరీ ప్రెసిడెంట్గా 1999-2000లో ఉన్నాను. రోటరీ బ్లడ్ బ్యాంక్ పెట్టినప్పుడు కూడా నేనే బాలయోగిని తీసుకుని వచ్చి రోటరీ బ్లడ్ బ్యాంక్ను ప్రారంభం చేశాం జూన్ 5, 2000 సంవత్సరంలో. మళ్ళీ నేను దీనికి చైర్మన్ అయ్యాను, ఇది నడిపిస్తాను. అందుకని బ్లడ్ బ్యాంకులే కాదు, ఇప్పుడు రకరకాలైనటువంటి సంస్థలు రకరకాలైనటువంటి వీటికి పాల్పడుతున్నాయి. అందుకని కొన్ని సంస్థలు తప్పులు చేస్తున్న మాట వాస్తవము. దాన్ని ప్రజలు వాళ్ళు చూసుకోవాలి. ఏ సంస్థ మంచిది, ఏ సంస్థలో మనకి క్వాలిటీ దొరుకుతుంది, ఏ సంస్థ దాన్ని సద్వినియోగం చేస్తుంది. ఇప్పుడు మన రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఉందనుకోండి, మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో తలసీమియా వ్యాధిగ్రస్తులైనటువంటి పిల్లలకి ఒక 20 బెడ్ యూనిట్ పెట్టి ప్రత్యేకంగా 2017 నుంచి ప్రతి మంగళ శుక్రవారాల్లో ఉచితంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తున్న ఏకైక బ్లడ్ బ్యాంకు రెడ్ క్రాస్, మొత్తం కంబైన్డ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో. మా దగ్గర ఎప్పటి నుంచో ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ప్రతి వచ్చి ఎక్కించుకుని వెళ్ళిపోతారనమాట. దాన్ని కొన్ని సంస్థలు ఇదే పేరు మీద, అంటే మేము తలసీమియా వాళ్ళకి ఇస్తాము అనే పేరు మీద వాళ్ళు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపులు అవి చేస్తూ ఉంటారు.
వాళ్ళు ఇచ్చేది ఉండదు, పెట్టేది ఉండదు. మా ఇస్తే ఒకటి ఇస్తారు, రెండు ఇస్తారు. ఎందుకంటే ఎవరైనా సరే తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఫ్రీగా ఇవ్వాల్సిందే. కానీ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారో లేదో ఎవరికీ తెలియదు. ఆ పేరు మీద మాత్రం వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేస్తూ ఉంటారు. అది మాకు సంబంధించిన విషయం కాదు. ఇచ్చేవాళ్ళు చూసుకోవాలి అది నిజమా కాదా, వీళ్ళు సరిగా చేస్తున్నారా లేదా అని చెప్పేసి. నేను ఎప్పుడు ఏం చెప్తా ఉంటానంటే, ఎవరైనా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేద్దాము సార్ ఎవరికి ఇమ్మంటారు అని అంటే, నేను మొట్టమొదటిగా అయితే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి ఇవ్వండియా, అక్కడ పూర్తిగా అది పూర్ పేషెంట్స్ అది వెళ్ళేటటువంటి వ్యవస్థ కాబట్టి. ఆ తర్వాత రెడ్ క్రాస్కి ఇవ్వండి. రెడ్ క్రాస్ అనేది ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ సర్వీస్ ఆర్గనైజేషను. ఇదేంటంటే దీంట్లో ఏమి మేలు జరిగినా ప్రజలకు ఇది అవుతుంది. ఎందుకంటే పర్టికులర్గా తలసేమియా వాళ్ళకి మనం సర్వీస్ చేస్తున్నాము. అట్లాగా మీరు పెట్టుకునేటప్పుడే మంచి సంస్థలకు ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. ఇక మిగతా సంస్థల్లో బాగా జరుగుతుంది, జరగట్లేదు అనేది అది మీరు నిర్ణయం చేసుకోవాలని చెప్తూ ఉంటాను. ఎందుకంటే ప్రతి వ్యవస్థలోనూ మంచిగా నడిచే సంస్థలు ఉంటాయి, దాన్ని దుర్వినియోగం చేసేటటువంటి సంస్థలు ఉంటాయి. అందుకని మీరు విన్నవి కొన్ని విషయాల్లో కొన్ని వ్యవస్థల్లో జరుగుతూ ఉన్నమాట. ఉచితంగా ఇస్తున్నారా లేదా సార్, డబ్బులు తీసుకుంటున్నారా? కంప్లీట్లీ ఫ్రీ. 2017 నుంచి ఇప్పటిదాకా ఫ్రీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. గతంలో ఏం జరిగేదంటే, మనము ట్రాన్స్ఫ్యూషన్ యూనిట్ స్టార్ట్ చేయకముందు తలసేమియా పిల్లలకి ఎనీ బ్లడ్ బ్యాంకు బ్లడ్ ఫ్రీగా ఇచ్చేయాలి. ఎనీ బ్లడ్ బ్యాంక్ ఫ్రీగా ఇచ్చేయాలి. సో మా దగ్గర కూడా తలసేమియా పేషెంట్లు వస్తే మేము బ్లడ్ ఇచ్చేసేవాళ్ళం. ఇస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ బ్లడ్ తీసుకుని బయట ఉన్నటువంటి నర్సింగ్ హోమ్స్కో హాస్పిటల్స్కో వెళ్ళి 500 నుంచి 2000 రూపాయలు ఖర్చు పెట్టుకుని వాళ్ళు ఈ బ్లడ్ ఎక్కించుకునేవాళ్ళు. అప్పుడు మేము ఆలోచించాం, ఈ తలసేమియా వాళ్ళు పాపం మనం ఫ్రీగా ఇస్తున్నాం బ్లడ్, కానీ వాళ్ళు వెళ్ళి బయట బోళ్ళంత ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఆలోచించి అప్పుడు మనము ప్రత్యేకంగా తలసేమియా యూనిట్ని స్టార్ట్ చేసి ఫ్రీగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అందరూ హ్యాపీగా. ఎందుకనంటే ఇదే పిల్లల్ని హైదరాబాద్ తీసుకెళ్లేవాళ్ళు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్కి. ఇదే పిల్లలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అయితే అడ్మిషన్ ఎందుకంటే వాళ్ళ 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 పద్ధతులు వేరుగా ఉంటాయి. హాస్పిటల్లో ఈరోజు అడ్మిట్ చేసుకుంటారు, వాళ్ళన్నీ ఏదో టెస్టులు చేస్తారు, మరుసటి రోజు దానికి బ్లడ్ బ్యాంక్ ఆర్డర్ చేస్తారు, వాళ్ళు బ్లడ్ బ్యాంక్ నుంచి మరుసటి రోజు ఎప్పుడు బ్లడ్ ఇస్తారు, మూడో రోజు ఎక్కిస్తారు. ఇట్లా 2-3 రోజులు వాళ్ళు పాపం వాళ్ళ ఊరు నుంచి వచ్చి తల్లిదండ్రులు వాళ్ళని పెట్టుకుని పిల్లల్ని పెట్టుకుని హాస్పిటల్లో ఉండి ఇదంతా చేయాలన్నమాట. ఇదంతా ఇప్పుడు తప్పిపోయింది. వాళ్ళు జస్ట్ ఫోన్ చేస్తారు మాకు, ఫోన్ చేసి మేము పలానా పేరు బాబుకి ఇది తక్కువగా ఉంది కాబట్టి మేము రేపు మంగళవారం వస్తాము అని. మంగళవారం కనుక మా దగ్గర ఖాళీ ఉందంటే మంగళవారం ఇస్తాం, లేదంటే శుక్రవారం ఇచ్చేస్తాం. జస్ట్ ఫోన్ కాల్ అంతే. బుక్ చేసుకుంటారు, చేసుకుని ఆ రోజు వస్తారు. వాళ్ళు వచ్చే టైంకి మనం వాళ్ళు ఓ పాజిటివ్ అనుకోండి, ఓ పాజిటివ్ బ్లడ్ రెడీ చేసి పెట్టి మన దగ్గరే ట్రాన్స్ఫ్యూషన్ చేస్తాం. 3 అవర్స్లో మొత్తం అయిపోతుంది. ఇదే దీనికి హైదరాబాద్ వెళ్ళారు, ఇదే దానికి 2-3 రోజులు ఉన్నారు. ఈ అన్ని బాధల నుంచి వాళ్ళు తప్పుకున్నారు. 100% ఫ్రీ. తలసేమియా వ్యాధిగ్రస్తులకి ఉచిత బ్లడ్ని అందిస్తాను అన్నారు కదా సార్, వీళ్ళకి ఒక లిమిటెడ్ మెంబర్స్కే మీరు అందిస్తారా, లేదా ఎంతమంది వచ్చినా మీరు వారికి ఉచితంగా బ్లడ్ ఇస్తారా సార్? వాళ్ళు ఇప్పటి వరకు ఒక 150 మంది మన దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారు. అసలు మనకి దాని మీద పరిమితి లేదు. ఎవరైనా తలసేమియాతో మాకు జబ్బు ఉంది అని కనుక వాళ్ళు తలసేమియా వాళ్ళు డాక్టర్ చేత కనుక అప్రూవల్ చేయించుకుని వీళ్ళు తలసేమియా వ్యాధిగ్రస్తులని కనుక వస్తే ఆ రోజు నుంచి మనము వాళ్ళకు బ్లడ్ ఎక్కించడం స్టార్ట్ చేస్తాం. దానికి ఏం పరిమితి లేదు, ఇంతమందికే చేస్తామని లేదు. మన దగ్గర 20 బెడ్ యూనిట్ ఉంది కాబట్టి మంగళవారము శుక్రవారం చేస్తాం మనం. కాబట్టి ఆ 20 మందికి చేయడానికి మనం సిద్ధం. ఇప్పుడు దాదాపు 14, 15, 16, 18 అలా జరుగుతున్నాయి అన్నమాట. అందుకని దాని మీద పరిమితి ఏం లేదు. కాకపోతే మనకు కాకినాడ తర్వాత అంటే పాత ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో వాళ్ళందరూ మన దగ్గరకు వస్తారు. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కాకుండా ఇప్పుడు అవుట్ సైడ్ అంటే తూనే అవతల నుంచి కానీ, ఇటు తణుకు వైపు నుంచి కానీ, అట్లాగే ఇటు రంపచోడవరం పైన మారేడుమిల్లి అటువంటి విజయనగరం నుంచి కూడా వస్తారు. అందుకని ఎక్కడి నుంచి అయినా తలసేమియా వ్యాధిగ్రస్తులైనా ఎవ్వరు వచ్చినా కూడా మనము ఫ్రీగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
దానికి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఉందనుకోండి 1288 యూనిట్ల రక్తాన్ని వాళ్ళకి ఫ్రీగా ఇచ్చాం. మనం ఎంతైనా సిద్ధమే చేయడానికి. దానికే కొంచెం ఎక్కువగా మనము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎక్కువ చేయాలి, పెంచుకోవాలన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం మనం మా రెగ్యులర్ పేషెంట్స్కి ఇచ్చేటటువంటి బ్లడ్ షార్టేజ్ లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎన్నో సేవా రంగాల్లో కలిగి ఉన్న మీరు సేవా రంగంలో అడుగు పెట్టాలనుకున్న యువతులకు మీరు ఇచ్చే సందేహం ఏంటి సార్? ఈ మధ్య కాలంలో యువతీ యువకులు సేవ చేయాలన్నటువంటి దృక్పథం బాగా పెరుగుతూ ఉన్నమాట వాస్తవం. సోషల్ మీడియా కారణంగా కావచ్చు, లేదా సమాజంలో వాళ్ళు చూస్తున్నటువంటి సమస్యల కారణంగా కావచ్చు, సమాజం పట్ల కొంత బాధ్యత, అంటే బాధ్యత లేని వాళ్ళని చూస్తున్నాం, బాధ్యత కలిగిన వాళ్ళని చూస్తున్నాం. కాబట్టి ఎవరికైనా సమాజానికి ఏదైనా కొంచెం నా వంతు కూడా సేవ చేయాలి అని అనిపిస్తే వాళ్ళు రకరకాలుగా ఆ సేవల్ని అందించవచ్చు. అంటే వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి కూడా. ఇప్పుడు మనము బ్లడ్ డొనేషను ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ప్రతి 3 నెలలకి బ్లడ్ డొనేట్ చేయొచ్చు. కాబట్టి ఒక అలవాటుగా బ్లడ్ డొనేట్ చేయడం అనేది, మనకి కాకినాడలో కలెక్టరేట్లో సీసీగా పనిచేస్తారు స్వరూప్ గారని. ఆయన పిఆర్ కాలేజీలో చదివేటప్పటి నుంచి బ్లడ్ డొనేట్ చేయడం అలవాటు చేసుకున్నారు. మొన్నే 110 సార్లు ఇచ్చి 3 నెలలకు ఒకసారి క్వైట్గా వచ్చి, ఎవరితో చెప్పరు, వచ్చేసి క్వైట్గా ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఆ సేవ చేయాలనేటువంటి దృక్పథం ఉంటే ఏ రంగంలో సేవ చేయాలని వాళ్ళు అనుకుంటే ఆ రంగంలో అవకాశాలు ఉన్నాయి. బాగా చదువుకున్న అబ్బాయి ఉన్నాడు, సమాజానికి ఏదో సేవ చేయాలనుకుంటున్నాడు. చదువుకోవడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పేదరికంలో ఉన్న పిల్లలు కానీ మన చుట్టుపక్కలే ఉంటారు. మన ఇళ్లలో పనిచేసే వాళ్ళ పిల్లలు కావచ్చు, లేదా మన ప్రక్కలనే ఉన్నట్టు ఆ గుడిసెల్లో నివసించే వాళ్ళ పిల్లలు కావచ్చు, బళ్ళోకి వెళ్తూ ఉంటారు. వాళ్ళకు సరైనటువంటి విద్యను అందించడానికి సాయంత్రం పూట 1 గంట సేపు వాళ్ళకి చదువు చెప్పారనుకోండి, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరుగుతుంది కదా. అట్లా వాళ్ళు ఏదైనా ఒక మంచి పని చేయడం, లేదా కొంతమందికి మొక్కలు నాటడం. ఈవేళ మనము వాతావరణాన్ని సరిగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. చూశారు కదా, ఫిబ్రవరి నెలలోనే ఎండలు మండిపోతూ ఉన్నాయి. అంటే వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు, దానికి ఏం చేయాలి, మనము ఎక్కువ మొక్కల్ని పెంచాలి, నీటి విలువని ప్రజలకు తెలియచేయాలి, వాటర్ బాడీస్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఆ పర్యావరణానికి సంబంధించినటువంటి చైతన్యం తీసుకురావడానికి మనం ప్రయత్నించాలి. దాంట్లో ఇప్పుడు మొక్కల్లో నాటడం కానీ, వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం కానీ అటువంటివి చేయవచ్చు. ఇంకా ఇప్పుడు మనము పర్యావరణం పట్ల తగినటువంటి శ్రద్ధ చూపించట్ల. దానికి కారణం జనాభా విపరీతంగా ఉండడము, జనాభాకి అవగాహన లేకపోవడం. ఎక్కడ పడితే అక్కడ మనం చెత్త పడేయడం, ఎక్కడ పడితే అక్కడ కాలుష్యాన్ని పెంచడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాటిని నివారించడానికి మనము యూత్గా ప్రయత్నం చేసామనుకోండి, ఒకసారి మనము సముద్రపు ఒడ్డుకి వెళ్ళాం, సముద్రం ఉంది మనకి దగ్గర. ఆ సముద్రం పక్కన అంతా ప్లాస్టిక్ చెత్త మొత్తం అన్నీ పడేస్తారు తినేసి. అది నీట్గా ఉందనుకోండి, మనం వెళ్తే ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి యువత వాళ్ళు దాన్ని క్లీన్ చేయొచ్చు. అట్లా రకరకాలుగా వాళ్ళకి నచ్చినటువంటి పద్ధతిలో ఆ సేవ చేయడం అనేది అలవాటుగా చేసుకుంటే సమాజం మంచి వైపుకి ప్రయాణం చేస్తుంది. చాలామంది ఈ మధ్యకాలంలో ఏం చూస్తున్నామని అంటే, ప్రతి వాళ్ళు ఒక సంస్థ పేరు పెట్టేసుకుంటున్నారు. వాళ్ళు ఏం సేవ చేస్తున్నారో మనకు తెలియదు. ఇందాక మీరు అడిగినట్లు ఏదో సేవా పురస్కారాలు అవి ఇవి అని చెప్పేసి ఏదో చేస్తున్నారు. చేస్తే మంచిదే, సంతోషము. ఎంతమంది చేస్తే అంత అవకాశం ఉంది. ఈ దేశం చాలా విశాలమైన దేశం, చాలా జనాభా కలిగిన 1.4 బిలియన్ దేశము. ఈ దేశానికి ఎంత చేస్తే అంత అవకాశం ఉంది. కాబట్టి సేవ చేయడం అనేది ఒక ప్యాషన్గా పెట్టుకుని దాన్ని పట్ల కనుక ఆ భావన ఉండి చేస్తే చాలా మంచిది. ఎవరినైనా, యూత్ కానీ ఎవరైనా సరే, రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. యూత్ ఏముంది, రిటైర్ అయిపోయారు, 60 ఏళ్ళు వచ్చినాయి, జీవితం అంతా కష్టపడ్డారు, పిల్లల గురించి కష్టపడ్డారు. రిటైర్ అయిన తర్వాత అయినా వాళ్ళకి ఇష్టమైన రంగంలో సేవ చేయొచ్చు కదా. గోల్డ్ గెలుకుంటా ఇంట్లో కూర్చునే బదులు, పైగా పెన్షన్లు కూడా వస్తూ ఉంటాయి, లేదా ఇంకొక రకంగా ఉంటుంది. వాళ్ళ జీవితం అంతా కష్టపడ్డారు కదా.
పడినప్పుడు ఆ రిటైర్ అయినటువంటి సమయాన్నైనా చక్కగా సేవకు ఉపయోగించు, వాళ్ళకి నచ్చిన దాంట్లో చేస్తే బాగుంటుంది. చాలా ధన్యవాదాలు సార్, ఈరోజు మీతో ఇలా కలిసి వచ్చి మాట్లాడే అవకాశాన్ని మా స్టార్ 777 మీడియాకి ఇచ్చినందుకు. సంతోషం చాలా.